నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని మహిళా ఆరోగ్య సేవలతో నిర్వహించుకోవడం కూటమి నేతల సేవా దృక్పథానికి నిదర్శనం. మంత్రి నాదెండ్ల మనోహర్. స్త్రీ శక్తి పథకాన్ని సక్రమమైన పంథాలో కొనసాగించేందుకు గ్యారేజ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్. శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. మహిళా ఆరోగ్యం జాతీయ ఆరోగ్యంగా భావించి స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రధాని మోదీ జన్మదినోత్సవం సందర్భంగా ప్రారంభించుకోవడం సంతోషదాయకమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేళ మహిళా ఆరోగ్యంతో కుటుంబానికి మెరుగైన ప్రయోజనం అనే విధానాన్ని చాటుతూ వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం సంతోషదాయకమన్నారు. దేశ స్థితిగతులను పురోభివృద్ధి దిశగా మార్చుతున్న శక్తిశాలి ప్రధాని మోదీ అని అన్నారు. ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబానికి ప్రతీకగా నిలుస్తోందని అన్నారు. ఈ క్రమంలో వైద్యులు వైద్యాధికారులతో కలిసి స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ పోస్టర్ను విడుదల చేశారు. వైద్య శిబిరాన్ని ప్రదర్శన విభాగాన్ని మంత్రి మనోహర్ సందర్శించారు. అనంతరం వైద్యశాల ప్రాంగణంలో వయోవృద్ధుల కోసం రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకాన్ని ప్రారంభించి 40 మంది వయోవృద్ధులకు దివ్యాంగులకు ఉపకరణాలు సహాయక పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ త్వరలోనే కొల్లిపర్లో కూడా వయోవృద్ధులకు సహాయక పరికరాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహర్, వైద్యాధికారులు, డిప్యూటీ డిఎం హెచ్ఓ అన్నపూర్ణ, సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి, డాక్టర్ హనుమంతరావు, బీజేపీ జిల్లా నాయకులు కటారి వాసుదేవనాయుడు, వైద్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. కనకాల వెంకట నాగేశ్వరరావు గారు. కంకణాల వెంకట నాగేశ్వరరావు గారు. అదినా నారాయణ. బాగా చూసుకున్నారా? ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు? అక్కడ ఎట్లా మీరు తాగునీరు అంతా సరిగా ఉన్నాయి అక్కడ ఊళ్ళో? మరి ఎందుకు వచ్చిన జ్వరం ఎందుకు వచ్చింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన కార్యక్రమాలు, అందులో సేవతో కూడిన కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఆరోగ్యపరంగా మన పౌరులందరికీ మంచి మెరుగైన ఆరోగ్యం ఉండాలి, దానికి సంబంధించిన కొన్ని అనేక ఆలోచనలతోటి ఈరోజు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మనం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా వృద్ధులకు, దివ్యాంగులకు, వాళ్ళకి వీల్ చైర్స్, తర్వాత వాకింగ్ స్టిక్స్, కొంతమందికి హియరింగ్ ఎయిడ్స్, వీటితో పాటు నీ ప్యాడ్స్ కానివ్వండి, బ్యాక్ పెయిన్ వచ్చిన వాళ్ళకి బ్యాక్ కోసం స్ట్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు అందజేయడం జరిగింది సుమారు 40 మంది లబ్ధిదారులకి. నేను ఇప్పుడే ఎంపీడీఓ గారిని, అదేవిధంగా కమిషనర్ గారిని అడిగాను. మొన్న జరిగిన హెల్త్ క్యాంప్లో ఎవరైతే దరఖాస్తులు పెట్టుకున్నారో, ఎంతమంది వచ్చారో వాళ్ళందరికీ కూడా మనం వీల్ చైర్స్ అందించే విధంగా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పాను. మున్సిపల్ కౌన్సిల్లో దాని గురించి చర్చించి ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎవరికి ఇటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరైతే కోరుకుంటున్నారో పాపం వీల్ చైర్స్ వృద్ధాప్యం వలన, దివ్యాంగుల వలన, వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఒక 3 నెలల్లోనే ఈ కార్యక్రమం చేసేటట్టు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం. తెనాలి రూరల్ మండలం, అదేవిధంగా కొలిపర కలిపి 120 ఉన్నాయని చెప్పి ఇప్పుడే ఎంపీడీఓ గారు చెప్పారు. తెనాలి అర్బన్లో 40 వార్డులో కూడా సంఖ్య ఏంటో ఒకసారి కమిషనర్ గారు చూసి చెప్పిన తర్వాత రెండింటినీ క్రోడీకరించి ఈరోజు 40 మందికి ఇచ్చాం. ఇంకొక ఆ సంఖ్యతో మనం చూసిన తర్వాత ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మనం ఆ నిర్ణయం తీసుకుని అందరికీ ఈ కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్దాం. డిజేబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు కండక్ట్ చేశారు.
వాళ్ళలో కొంతమందికి ఈరోజు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మరియు సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మనకి తెనాలి రూరల్కి వచ్చి 12 మంది బెనిఫిషరీస్ని ఈరోజు మనం లిస్టు రావడం జరిగింది. అందులో ఎక్కువ మంది కూడా ఓల్డ్ ఏజ్ పీపుల్కే వచ్చినాయి. అంటే డిజేబుల్ చాలా మంది ఉన్నారు, వేరే వేరే ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ స్పెల్లో అయితే మనకి ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎక్కువ వచ్చినాయి. అవి 12 మెంబర్స్ ఉన్నారు. ఆ బెనిఫిషరీస్ అందరూ డిఫరెంట్ విలేజెస్ నుంచి ఇక్కడికి హాజరవడం జరిగింది. గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 14 సర్వీసెస్ మనం అందిస్తామన్నమాట. మెయిన్గా యాంటీనేటల్ గర్భిణీ స్త్రీల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, పౌష్టిక ఆహారం అట్లా. అలాగే తర్వాత టీబీ ఇంజెక్షన్, తర్వాత ఐరన్ ట్యాబ్లెట్స్, తర్వాత ఇట్లా అన్ని ట్యాబ్లెట్స్ అన్ని వాళ్ళు జాగ్రత్తలు తీసుకెళ్ళడం మనం చెప్తాం. తర్వాత సేఫ్ డెలివరీ ఒకటి సురక్షితమైన కాన్పు ఎట్లా అవ్వాలో, హాస్పిటల్కి వెళ్ళాలో అవన్నీ మనం చెప్తాము. తర్వాత మెటర్నల్ అయిపోయినాక చిన్నపిల్లలకి తర్వాత టీకాలు ఎలా వేసుకొని ఎప్పుడైతే ఏ టీకాలు వేయించుకోవాలి, ఆ టీకాల వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అట్లాంటివి చెప్తాము. కింద ఉన్నవి అన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి. ఒక్కసారి అందరూ కిందకి వస్తే చూడొచ్చు. తర్వాత టీబీ స్క్రీనింగ్ ఒకటి, అట్లనే ఆడవాళ్ళు వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఏది మామూలుగా 45 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ అభివృద్ధి చేయండి. అంటే విలేజ్ లెవెల్లో మీరందరూ ఈ ఇన్ఫర్మేషన్ని డిసిమినేట్ చేయాలి, గ్రౌండ్ లెవెల్ వరకు రీచ్ అవ్వాలి. అక్కడ వాళ్ళు ఏదైనా హెల్త్ పరంగా ఇబ్బందులు వచ్చి హాస్పిటల్కు వచ్చే విధంగా మీరందరూ మోటివేట్ చేసి వాళ్ళని డైరెక్ట్ చేయాలి. ఏఎన్ఎంస్ అండ్ ఆశా వర్కర్స్ ఆర్ వర్కింగ్ లైక్ సోల్జర్స్. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు విలేజ్ లెవెల్లో స్ప్రెడ్ చేసి వారిని మోటివేట్ చేసి హాస్పిటల్కి వచ్చి వైద్య సేవలకు ముందులాగా వారిని ఒక క్యాంపెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు మనకి సమాజంలో ఉన్న నారీ శక్తిని గుర్తించి దాన్ని వాళ్ళకి బాధ్యతల గురించి సెంటర్లో 1,00,000కు పైగా ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి మహిళల ఆరోగ్య సమస్యలకి స్క్రీనింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్త్రీ శక్తి పథకం సక్రమంగా అమలయ్యే విషయంలో సిబ్బంది సహకారం బాగుందని, మరింత మెరుగైన సేవలను స్త్రీ శక్తి పథకానికి అందించే విధంగా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోను బుధవారం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ విభాగం అధికారులు డిపోను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ రాజశేఖర్, వివిధ సెక్షన్ల అధికారులు, జోనల్ విభాగం అధికారులకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ జోనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్, జోనల్ ఆపరేటర్ ఏ అప్పలరాజు, ఇంజనీరింగ్ విభాగం జోనల్ అధికారి చెంగల్రెడ్డి డిపో సిబ్బందితో సమావేశమై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రధానంగా గ్యారేజ్ నుండి బయటకు వచ్చే బస్సులు బ్రేక్ కండిషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రయాణికుల సేవకు గ్యారేజ్ నుండి బయటకు వచ్చే బస్సులకు టెక్నికల్ గా ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలన్నారు. ఇందుకు అవసరమైన స్పేర్ పార్ట్లు గ్యారేజీకి అందుబాటులో ఉంటాయన్నారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఈపీకే కేఎంపీఎల్ సాధించిన సిబ్బందిని ఉన్నతాధికారులు బుకేలతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలోని పలు డిపోలను విజిట్ చేస్తూ పథకం ఆవశ్యకతను సిబ్బందికి వివరిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయడం జరుగుతుందని ఉన్నతాధికారులు మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ రాజశేఖర్ తదితర సిబ్బంది పాల్గొన్నారు. గత నెల నుంచి కూడా స్త్రీ శక్తి పథకం అమలు చేసినప్పటి నుంచి డిపోలన్నీ తిరుగుతూ మా సిబ్బందిని ఉత్సాహపరుస్తూ స్త్రీ శక్తి స్కీము ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఏదైతే ఉందో ఆర్టీ సైడ్ నుంచి అన్ని విధాలుగా సక్సెస్ కావాలని, అలాగే వారికి కావాల్సిన వనరులు ఏం కావాలి డిపోస్లో అవన్నీ కూడా చూసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని, అలాగే బస్ స్టేషన్లో స్త్రీలు ఇప్పుడు ఎవరైతే ఎక్కువ మంది వస్తున్నారో వారికి తగినట్టుగా టాయిలెట్ సౌకర్యం కానీ అదర్ సౌకర్యాలు ఏదైతే ఫ్యాన్స్, కుర్చీలు ఇటువంటివన్నీ కూడా చూసి వాటన్నిటినీ మేము వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం మెయిన్ మా పర్పస్ అది. దాంతోపాటు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు స్త్రీ శక్తి స్కీము రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఈరోజు ఎండీ గారు కూడా రేపల్లె డిపో సందర్శించి
అక్కడ కూడా ఈ స్త్రీ శక్తి పథకం ఇంప్లిమెంటేషన్ రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ స్కీము పెట్టకముందు బస్సుల్లో స్త్రీలు 40%, పురుషులు 60% ఉండేవారు. ఇప్పుడు స్త్రీలు సుమారుగా 60 నుంచి 65% ప్రతిరోజు బస్సుల్లో తిరుగుతున్నారు. 40 నుంచి 35% పురుషులు తిరుగుతున్నారు. స్త్రీలు బాగా ఈ పథకం బాగుందని చెప్పేసి మాకంతా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. సో దానికి తగిన సపోర్ట్ మేము ఈరోజు డిపోలో అటు సిబ్బంది పరంగా కానీ, స్పేర్స్ పరంగా కానీ, అలాగే బస్ స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కానీ చేయడం కోసము రావడం జరిగింది. అవి చూసి ఈ డిపోలో ఏం కావాలో అవన్నీ కూడా మేము సమకూర్చడానికి వచ్చామండి. కొంత ఈ ఒక బస్ స్టేషన్లో ఒక సీసీ బిట్ ఒకటి వేయవలసి ఉంది, కొంచెం రైజ్ చేసి అది ప్రపోజల్ పెట్టాం. అది కూడా త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుంది. కొత్త బస్సులన్నీ ఈ సంవత్సరం మేము ఆల్రెడీ తెనాలి డిపోకి బస్సులు ఆల్రెడీ కొన్ని 20 కొత్త బస్సులు ఇవ్వడం జరిగింది. అంటే మనకి హై ఎండ్ బస్సులే వచ్చాయి ఈ సంవత్సరం ముఖ్యంగా. మళ్ళీ కొన్ని హైర్ బస్సుల్లో కూడా మనం పల్లె బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఇవ్వడం జరిగింది. కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ బుధవారం సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్ట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తన్నీరి శ్రీనివాసబాబు, ముద్దాభక్తు రమణయ్య తదితర గ్రామస్తులు మంత్రి నాదెండ్ల మనోహర్కు సాదర స్వాగతం పలికారు. మంత్రి నాదెండ్ల మనోహర్ శ్రీ వారాహి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, న్యాయవాది హరిదాస్ గౌరీశంకర్, పార్టీలోని పలువురు నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెనాలి మారిస్పేట మఠం బజార్లోని పురపాలక సంఘ ఎలిమెంటరీ పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ తెలిపారు. తెనాలి మారిస్పేట మఠం బజార్లో గల పురపాలక సంఘ ఎలిమెంటరీ పాఠశాల మౌలిక వస్తువుల పరిశీలన కార్యక్రమంలో బుధవారం తెనాలి పురపాలక సంఘ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పాల్గొన్నారు. స్కూల్ ప్రాంగణంలో చేపట్టాల్సిన పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన స్కూల్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దుబాయ్ బాబు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసి ప్రధానంగా గవర్నమెంట్ స్కూల్ అనేది పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వర్షాకాలం కాబట్టి స్కూల్ ముందలే బాగా వర్షపు నీరు ఆగిపోతానా జారి పడిపోతున్నారండి. ఇది నాడు నేడు స్కూల్ కింద పెట్టాము గతంలో, అట్లానే పెండింగ్ పడింది. ఈ రోజున ఇక్కడికి రమ్మని రిజిట్కి రమ్మని అడిగేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఏఈ గారిని దీని వెంటనే దాన్ని స్పందించమని చెప్పడం జరిగింది. ఆదేశాల మేరకు ఈ స్కూల్ ఎక్కడైతే ప్యాచ్ వర్కులు ఇలాంటివి కొన్ని చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి అవి మళ్ళీ మెయిన్గా ఈ కిటికీలు అనేది పిల్లలకి అసలు కిటికీ అనేది చాలా రిపేర్గా ఉంది. అది వెంటనే మరి చేయమని చెప్పాను. మా అధికారులు మరి ఎంత స్పందిస్తారో చూడాలి. అతి త్వరలోనే ఈ స్కూల్ డెవలప్ చేయమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. తప్పకుండా పిల్లలకి ఇబ్బంది లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 22వ వార్డు మున్సిపల్ స్కూల్లో మా గౌరవనీయులు చైర్పర్సన్ మేడం గారు సంధించడం జరిగింది. వాన పడినా కూడా వాటర్ నిలవటం, అట్లాగే వైరింగ్ షార్టేజీ, చిన్న చిన్న పనులు ఉండే కాబట్టి మేడం గారు దృష్టికి తీసుకెళ్తే మేడం గారు వచ్చి స్పందించి ఎమ్మటి ఏఈ గారికి, డిఈ గారికి వారికి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో నాడు నేడు కింద సెకండ్ ఫేజ్లో పెట్టాం. అప్పుడు ఎలక్షన్ కోడ్ రావటం వలన పని ఆగింది. ఇప్పుడు బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇబ్బందికరమైనది ముందు వాటర్ నిలబడి పిల్లలు కూడా స్కూల్లోకి లోన్కి వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉందంటే మేడం గారు వచ్చి ఎమ్మటే ఏఈడి గారికి చెప్పి వాటిని స్పందించి ఎమ్మటే చేయమని వాళ్ళకి చెప్పడం జరిగింది. మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. కొల్లిపర మండల పర్యటనలో భాగంగా కుంచవరం గ్రామంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పంచాయతీ కార్యాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచాయతీ విభాగం అధికారులు, గ్రామస్తులు మంత్రి నాదెండ్ల మనోహర్ కు స్వాగతం పలికారు.
పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నాదెళ్ల మనోహర్ వెంట మండల స్థాయి వివిధ విభాగాల అధికారులు గ్రామస్తులు అనంతరం మండలంలోని దంతలూరు గ్రామంలో నిర్మాణం చేపట్టనున్న పంచాయతీ భవన నిర్మాణానికి మంత్రి నాదెళ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు వివిధ విభాగాల అధికారులు మంత్రి నాదెళ్ల మనోహర్ వెంట ఉన్నారు. రాజముఖే రాజద్వారే రాజయోగే రాజప్రాప్తం మనో విష్ణు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని సామాజిక సేవ వారోత్సవాలుగా నిర్వహించుకోవడం ద్వారా నాయకుల సామాజిక సేవా దృక్పథం వెల్లడి అవుతుందని, ప్రజలు ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి నాదెళ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య వైద్య సేవల శిబిరాన్ని మంత్రి నాదెళ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ ప్రాధాన్యతను మంత్రి నాదెళ్ల మనోహర్ వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా అందించే వైద్య సేవలను మరింత మెరుగుపరిచే దిశగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. వివిధ విభాగాలకు చెందిన 7 డాక్టర్లు వైద్య శిబిరంలో వైద్య సేవలు అందిస్తున్నారని వివరించారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమైనప్పటి నుండి అనారోగ్య సమస్యల తీవ్రత పెరిగిందన్నారు. సమస్యను అధిగమించే దిశగా రక్షిత మంచినీటి పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, వివిధ విభాగాల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక చక్కటి సేవా భావనతోటి ప్రభుత్వం నిర్వహించబోయే ఈ మెడికల్ క్యాంప్స్ అన్నీ కూడా మన వసతుల్లో మనం ఎక్కడైతే ఆసుపత్రులు ఏర్పాటు చేశామో ప్రతి ఆసుపత్రిలో కూడా ప్రత్యేకంగా మహిళలపై దృష్టి సారించాం. ఎందుకంటే కుటుంబం సురక్షితంగా ఉండాలి, కుటుంబం బాగుండాలంటే మహిళలు ఆరోగ్యపరంగా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బిడ్డలు బాగా చదివించుకోవచ్చు. ఎక్కువ మంది ఈ రోజున డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్ కానివ్వండి, ఇవన్నీ పెరుగుతూ పోతున్నాయి. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా కొంచెం ఎక్కువైనాయని చెప్పి మనకు వస్తున్న సమాచారం. గతంలో మనకి మొత్తం రాష్ట్రంలో 2 ఉండేవి క్యాన్సర్ హాస్పిటల్, ఇప్పుడు జిల్లాగా ఒకటి వచ్చేస్తుంది క్యాన్సర్ హాస్పిటల్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ప్రధానంగా మీరందరూ కూడా బాగా ఆలోచించాల్సింది ఏంటంటే కలుషితమైన వాతావరణంలో మనం ఉంటే ఖచ్చితంగా మనకి ఇటువంటి వ్యాధులు వస్తాయి. అందుకనే 30 కోట్ల రూపాయలతో ఆ రోజు ప్రతి గ్రామానికి మంచినీటి పథకం ట్యాంకులు కట్టించి మీకు కుళాయి ద్వారా సరఫరా చేయాలని ఆ రోజున ప్రయత్నం చేసాం. ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మనం మున్నంగిలో ఆ రోజే మనం తీసుకొచ్చి నిర్మాణం చేసుకున్న ఒక చక్కటి వైద్య శిబిరం. మీకు మంచి వైద్యం అందించాలి. అనవసరంగా మీరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని మీరు వేరే పట్టణాలకు, వేరే నగరాలకు వెళ్ళి మీరు వైద్య సేవల కోసం వెళ్ళకూడదనే ఒక ప్రయత్నంతో స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా మనం ఇక్కడే పిలిచి చేస్తున్నాం. ఈరోజు ఉదయం నేను తెనాల్లో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించాను. అక్కడ 17 డాక్టర్లు వచ్చారు. ఈ రోజున 17 డాక్టర్లు, 11 డాక్టర్లు పర్మనెంట్గా ఉంటారు అక్కడ, స్పెషలిస్ట్ డాక్టర్లు. అన్ని విభాగాలు ఉన్నాయి. కుక్కలు కలిసినప్పుడు మనకి వైద్యం కోసం గుంటూరు వరకు వెళ్ళాలి, తెనాలి వరకు వెళ్ళాలి, ఆ రోజులు పోయినాయి. ఇక్కడే మీకు అందుబాటులో పెట్టాం అన్నీ కూడా. ఎక్కడ లోటు లేకుండా ప్రతి కుటుంబానికి ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, అన్ని విధాలుగా మనం కలిసి పనిచేసుకుంటున్నాం కాబట్టి నిధులు తీసుకురాగలుగుతున్నాం. భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించి తమ నాయకుడి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తెనాలి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో తెనాలి మండలం కొలకూరు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కటారి వాసుదేవ నాయుడు, మండల పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి శివపార్వతి, గ్రామ భారతీయ జనతా పార్టీ నాయకులు అత్తులూరి బ్రహ్మయ్య, వెంకటేశ్వర్లు, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తెనాలి మండలం నందివేలు గ్రామంలో కిసాన్ మోర్చా నాయకులు తోటకూర కోటేశ్వర ఆధ్వర్యంలో ప్రధాని మోదీ జన్మదినోత్సవ వేడుకలను పలు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. జనహృదయ నేతగా ప్రధాని మోదీ వర్ధిల్లాలంటూ పార్టీ శ్రేణులు తమ అభిమానాన్ని విభిన్న తీరులతో వ్యక్తపరిచారు. అఖండ భారత్లో ఉన్న మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ సంతోషాలను కాంక్షిస్తూ మరి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా అనేక కార్యక్రమాలు రూపకల్పన చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తూ కార్యక్రమాలను రూపకల్పన చేయడం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఆ మహనీయుని యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాల కోసం భారతీయ జనతా పార్టీ కానివ్వండి,
నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం కానివ్వండి, అనేక కార్యక్రమాల రూపకల్పన చేయడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మొదలు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని, అదేవిధంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని కొలకలూరు గ్రామంలో ఈరోజు కూటమి నాయకులు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, మరి మా ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ రెడ్డి శివభారతి గారు ప్రత్యేకంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 140 కోట్ల మందికి ఈరోజు ఆయన గుండెల్లో స్థిరస్థాయిగా, ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మరి నరేంద్ర మోడీ గారు. మరి ఆయనకి ఈ 140 కోట్ల మంది కూడా జనం ఈరోజు పండుగ వాతావరణంగా మరి జరుపుకుంటున్నారు. మరి ఆయన చేసిన పనులకి మరి ఈరోజు మహిళలకు కానీ, రైతులకు కానీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాడు. ఈరోజు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి కూడా ఉచిత బియ్యం కూడా రూపాయి తీసుకోకుండా ఉచిత బియ్యం ప్రజలందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. దుగ్గిరాల రైలుపేట బీపీ కళ్యాణ మండపనందు బుధవారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు జీజీహెచ్, ఎయిమ్స్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శిబిరం నందు రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్, క్షయవ్యాధి, ఆయుష్ తదితర వ్యాధులకు చికిత్సలు జరిపారు. అదేవిధంగా అసంక్రమిత వ్యాధుల కోసం మహిళలకు స్క్రీనింగ్ పరీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభం చేశారు. అనంతరం వైద్యుల వద్దకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకుని పరీక్షలు జరిపించుకున్నారు. అవసరమైన వారికి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. తదనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎంపీపీ షేక్ జిబిన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, పార్టీల మండల అధ్యక్షులు కేశవరాణి శ్రీయంత, పసుపుడి శ్రీనివాసరావు, యాడ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, దోస్త్ అధ్యక్షులు మిక్కిలి, నేను గాంధీ, చుండూరు ఉమామహేశ్వరరావు, జంపాల కుసుమకుమారి, అడప వెంకట్రావు, వైద్యులు ప్రసన్న, రాంబాబు, జోయ్, ప్రవీణ్, అబ్దుల్ రెహమాన్, ఇందిరా, వినోద్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, వైద్యులు మాట్లాడారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు స్వస్థ నారీ సశక్త పరివార్ అభినవ్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నారు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో ఈ కార్యక్రమం ప్రారంభించుకున్నాము. ఈరోజు నుంచి హెల్త్ క్యాంప్ ఉచితంగా ప్రభుత్వము హెల్త్ క్యాంపులు అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. బీపీ, షుగరు, రక్త పరీక్షలు, రొమ్ము క్యాన్సరు, నోటి క్యాన్సరు, మలేరియా, డెంగ్యూ లాంటి పరీక్షలు నిర్వహించి ఈరోజే మందులు కూడా ఇవ్వటం జరుగుతుంది. మన మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఈ వర్షాల కారణంగా కూడా అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటువంటి అవకాశాన్ని మనకి కల్పించినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి, మన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. మన ఇంటి భోజనం తినాలి, బయట కూడా ఎవరు ఎక్కడ కూడా తినొద్దు. మనం డాక్టర్లు గారు చెప్పిన సలహాల మేరకు మనం అందరం కూడా ఇంటిలోనే మనం కూరగాయలు కూడా పండించుకోవాలండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మన ప్రభుత్వం వారి యొక్క సలహాలు. అందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్ను ఉపయోగించుకొని అక్టోబర్ 2 వరకు కూడా ఈ మెడికల్ క్యాంప్ జరుగుతూ ఉంటుంది. గుండెకి సంబంధించిన, శ్వాస సంబంధించిన, స్కిన్కి సంబంధించి, డెంటల్కి సంబంధించి, జనీషియను, గైనకాలజిస్ట్, క్యాన్సర్ టెస్టులు, ఇట్లా రకరకాలు ప్రజలు ఇప్పుడు సీజనల్గా వచ్చే జ్వరాలు కానీ, మలేరియా, టైఫాయిడ్కి కానీ, ముఖ్యంగా మహిళల్లో తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అని చెప్పి ప్రధానంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా, ప్రభుత్వ అధికారులు క్యాంప్ నిర్వహించినప్పుడు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని 100 సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మనం స్వస్థ నారీ సశక్త పరివార్ ప్రోగ్రాం అనేది ఈరోజు నుంచి ప్రారంభించుకోవడం జరుగుతోంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ప్రతి ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అన్న కాన్సెప్ట్ మీద మనం మహిళలకి, పిల్లలకి చికిత్సలు అనేవి చేసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం వాళ్ళకి ఫస్ట్ మనకి ఏంటి అంటే, ప్రతి మహిళలో రక్తహీనత అనేది ఉంటుంది. ఆ రక్తహీనతను అరికట్టడం కోసం ముందుగానే టెస్టులు చేసుకొని దానికి తగినవి ట్యాబ్లెట్స్ అవి యూజ్ చేసుకుంటే ఆ రక్తహీనతను అరికట్టవచ్చు. ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి సో ఫస్ట్ ఏంటి అంటే, సొసైటీ బాగుంటుంది, ఫ్యామిలీ బాగుంటే సొసైటీ బాగుంటుంది, సొసైటీ బాగుంటే ఊరు బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉండడమే మనం ప్రాథమికంగా ప్రోగ్రాం అనేది చేయడం జరుగుతోంది అండి. దుగ్గిరాల మండలం బీజేపీ ఆధ్వర్యంలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
రైలుపేటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టి తదుపరి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చెక్ పోస్ట్ సమీపంలోని పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించి వారి సేవలను గుర్తించారు. అనంతరం పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఎంపీపీ షేక్ జబీన్, బీజేపీ మండల అధ్యక్షులు అడపా వెంకట్రావు, టీడీపీ మండల అధ్యక్షులు కేశవనేని శ్రీయనిత, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, యార్డ్ డైరెక్టర్ కొంగ జోగేంద్ర ప్రసాద్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పట్టీల బ్రహ్మం, తాడిపోయిన శ్రీధర్, నిడిపోలు సత్యనారాయణ, కోనంకి కృష్ణ, బలుసుపాటి ఎల్లయ్య, కారుమూరి మోహన్ రావు, పాటిమల్ల రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ప్రధాని 75వ జన్మదినోత్సవ వేడుకలు దుగ్గిరాల మండల భారతీయ జనతా పార్టీ మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో మరి దుగ్గిరాల కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు అంటే మన వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వచ్ఛ భారత్ నిర్వహించాము. అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మరి ఇక్కడ గ్రామస్తుల్లో గ్రామాన్ని పారిశుద్ధ్యం చేస్తున్న పారిశుద్ధ కార్మికులకి గౌరవంగా వాళ్ళకి సత్కరించి వారికి మరి మంచి కార్యక్రమాల్లో అన్ని తోడ్పాటుగా గ్రామస్తులు కూడా తోడ్పాటు ఉంటామని చెప్పి తెలియజేసి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు దుగ్గిరాల మండలం తరపున కూటమి తరపున తెలియజేస్తున్నాం. ఈరోజు మన భారతదేశ ప్రధాని 3 సార్లు ప్రధానమంత్రిగా ఆయన భారతదేశానికి అందించిన సేవలు గొప్పవి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా దుగ్గిరాల గ్రామ పారిశుధ్య కార్యక్రమాలను సన్మానించుకోవటం, మళ్ళీ వాళ్ళని గౌరవించుకోవటం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెడుతూ భారతదేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా మన ప్రధానమంత్రి గారు ఆలోచనలు. 145 కోట్ల జనాభా గర్వించదగ్గ ఒకే ఒక్క నాయకుడు, ఈరోజు ప్రపంచంలో మంచి డైనమిక్ నాయకుడు అనే మంచి పేరున్న నాయకుడు దామోదర్ భాయ్ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆయనకి పూర్ణాయుష్ ప్రసాదించాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ 27 దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలను పొందిన ఏకైక విశ్వనేత శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా దుగ్గిరాల పిహెచ్సి వారి ఆధ్వర్యంలో, ఇక్కడ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం కింద ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా 75,000 శిబిరాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని మహిళా ఆరోగ్య సేవలతో నిర్వహించుకోవడం కూటమి నేతల సేవా దృక్పథానికి నిదర్శనం. మంత్రి నాదెండ్ల మనోహర్. స్త్రీ శక్తి పథకాన్ని సక్రమమైన పంథాలో కొనసాగించేందుకు గ్యారేజ్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్. శ్రీ వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.